నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరిగి నుంచి కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర, బీసీ ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయం. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ తీర్పుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడి. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న బీఆర్ఎస్, గులాబీ నేతల మాటలు హాస్యాస్పదమని కాంగ్రెస్ ఎదురుదాడి. ఆరు 650కి పైగా పేజీలతో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించిన జస్టిస్ పీసీ ఘోష్. అమెరికా సుంకాల విధింపుపై లోక్సభలో పీయూష్ వివరణ, పరిశ్రమలో రైతుల ప్రయోజనాలు కాపాడతామని ఉద్ఘాటన. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్కు భారీ ఊరట, నిందితులను నిర్దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు సమయం కోరినట్లు స్పీకర్ వివరించారు. రాష్ట్రపతి సభాపతులను కోర్టులు ప్రశ్నించలేవని మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వ్యాఖ్యానించిన విషయాన్ని గడ్డం ప్రసాద్ కుమార్ గుర్తు చేశారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పీకర్ తెలిపారు. వచ్చే 3 నెలల కాలంలో 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాలని, ఆ దిశగా పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్న ఆయన, కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో భాగంగా పాంచ న్యాయం పేరిట పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హత వర్తించాలన్న రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని కేటీఆర్ సూచించారు. నిజాయితీ ఉంటే అనర్హత వేటుపై పాంచ న్యాయ్ పేరిట చెప్పిన మాటలను ఆచరణలో చూపాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. స్పీకర్ పదవిని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. పార్టీ మారిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదన్న ఆయన, కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆ ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని సభాపతిని కోరారు. పార్టీ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తరపున ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. అంతిమంగా సత్యం, ధర్మం గెలిచిందని కేటీఆర్ తెలిపారు. 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కు వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈ రోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, స్పీకర్కు సుప్రీంకోర్టు కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సభా హక్కులను కాపాడేది కేవలం స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందంటున్న బీఆర్ఎస్ నాయకులు ముందు తీర్పును చదువుకోవాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై
చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరతామని దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికలు జరుగుతాయని పగటి కలలు కంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు 60 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మండిపడ్డారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు. ఏకంగా పార్టీలను మేము శాసనసభలో, శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు. ఆనాడు స్పీకర్ కి అధికారం ఉంటుందని చెప్పని దంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తీర్పును శిరస వహిస్తానని భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలం అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకి వెళ్లానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందన్న తెల్లం ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా మళ్లీ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు కోర్టుని స్వాగతిస్తున్నాను జడ్జిమెంట్ని. అదేవిధంగా ప్రజలు నాకు అండదండలు ఉన్నారు. ప్రజల అండదండలతో నేను నెగ్గాను. ఈరోజు ఒక ఏం జరిగినా నాకు ప్రజలే ఉన్నారంట. నేనున్నంత కాలం ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. రాజకీయంలో అవకాశం ఇచ్చారు కాబట్టి రాజకీయం చేస్తున్నాను. రాజకీయంలో అవకాశం ఇవ్వకుండా ప్రజావైద్యులుగా వాళ్ళకి నేను వైద్య సేవ చేసేమాట వాస్తవం. ఈ రోజు ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ముందుకెళ్తుంది. ఈ నియోజకవర్గంలో గెలుపా ఓటమ అనేది లక్ష్యం కాదు. నమ్మిన విధంగా పనిచేయాలనేది నా ఆలోచన. ఈరోజు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందా, ఆమె ఇచ్చిందా కాదు. మళ్ళీ నేను ఎన్నికలకి వెళ్తే ప్రభుత్వం ప్రజలు నాకు ఓటేసే విధంగా నేను తయారు చేసుకున్నది నా లక్ష్యం. పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాలంది. అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై మరింత స్పష్టతనిస్తే బాగుండేదని ఢిల్లీలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయపడగా, ఫిరాయింపుల చట్టాన్ని కొన్ని పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. అప్పుడు బీఆర్ఎస్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం ఇచ్చాకే ప్రజల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుల కేసులో స్పీకర్ కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది కూడా మంచి పరిణామం. స్పీకరు తప్పకుండా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ యాంటీ డిఫెక్షన్ లాలో మార్పులు తీసుకొచ్చి 10th షెడ్యూల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని అందరూ కూడా ఆ రోజు హర్షించారు. కానీ ఈ ఫిరాయింపుదల చట్టం అనేది ఈరోజు దాన్ని దుర్వినియోగం చేసుకొని చాలా మంది పార్టీలు ఈ రకమైనటువంటి ఒక పనులు చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఆ పాపం చేసింది, ఇటు కాంగ్రెస్ ఆ పాపం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క జడ్జిమెంట్ ఏది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తూ ఉంది. సుప్రీంకోర్టుని చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం. నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఏం చేయాలనేటువంటి విషయం లోపల కూడా సుప్రీంకోర్టు ఇంకొంత క్లారిటీ ఇచ్చింటే బాగుండేదని చెప్పి తెలియజేస్తూ 4 విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషిస్తున్నటువంటి 4 యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణగా దీన్ని చూడాల్సి వస్తుందేమో అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు 2 కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసాద్ ద్వారా అందిస్తారు. కావ్య, కొద్దిసేపటి కిందట వికారాబాద్ జిల్లా పరిగికి సమీపంలోని రంగాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర మొదలైంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మొదలైన ఈ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఏఐసిసి ఇన్ఛార్జి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ పాదయాత్రలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదంతా కూడా తరలి వచ్చారు. రంగాపురం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర పరిగి వరకు కొనసాగకూడదు. పరిగి దాటిన తర్వాత దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఈ వేళకి ఈ పాదయాత్ర ముగియనున్నది.
వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ పాదయాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈ పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు కొనసాగుంది. మొత్తం 5 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగున్నది. 6 రోజుల పాటు కొనసాగాల్సిన ఈ పాదయాత్ర ఒకరోజు కుదించి 5వ తేదీ నుంచి 5, 6, 7 3 రోజుల పాటు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ సంబంధించి ధర్నా కార్యక్రమం ఉండడంతో ఒకరోజు కుదించారు. 4వ తేదీ వరకే ఈ పాదయాత్ర కొనసాగింది మొదటి విడత. ఆ తర్వాత రెండో విడతల వారీగా మొత్తం కూడా అన్ని జిల్లాలలో కూడా పాదయాత్ర కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఇది మొదటి దశ పాదయాత్ర అని చెప్పవచ్చును. అయితే ఈ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేదానికి, అదేవిధంగా పార్టీ నాయకుల మధ్య సమన్వయము తీసుకొచ్చేదానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 18 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా గడప గడపకు తీసుకెళ్లేదానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేదానికి కూడా ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరగడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్తం చేసేదానికి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిలో కూడా పార్టీకి సంబంధించి పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నారు. అయితే పాదయాత్రలో అంచెల వారిగా మొదట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును ఈ పాదయాత్ర కొనసాగించాలని భావించినప్పటికీ కూడా నటరాజును పాదయాత్ర కొనసాగించడం వల్ల పార్టీ శ్రేణుల్లో కానీ లేకపోతే మొత్తం కూడా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి, ఇది రాష్ట్రానికి సంబంధించిన నాయకులే చేయాలని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అందులో ముఖ్య అతిథిగా మాత్రమే మీనాక్షి నటరాజును పాల్గొంటారని చెప్పేసి స్పష్టం చేశారు. ఆ మేరకే పాదయాత్ర కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు కొనసాగుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలో పర్యటించాలని చెప్పేసి ఈ మేరకు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. పాదయాత్ర వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నది. కావ్య, ధన్యవాదాలు తిరుపాల్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, ఇతర అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలతో పాటు విధానపర నిర్ణయాలకు సంబంధించి విచారణ చేసిన కమిషన్ విచారణ నివేదికను సిద్ధం చేసింది. నివేదిక 3 సంపుటాల్లో 650 పేజీలకు పైగా ఉంది. 2024 మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లోని విధి విధానాలకు అనుగుణంగా ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇతరులను కమిషన్ విచారణ చేసింది. రీ ఇంజనీరింగ్ మొదలు ఆనకట్టల డిజైన్, లొకేషన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ సంబంధిత అంశాలపై దృష్టి సారించిన కమిషన్ టెండర్ ప్రక్రియ, అంచనాల పెంపు, చెల్లింపులు, కాళేశ్వరం కార్పొరేషన్ తదితరాలపై విచారణ చేసింది. కమిషన్ గడువు నేటితో ముగిస్తున్న తరుణంలో ఇవాళ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా బీఆర్కే భవన్కు వచ్చి జస్టిస్ పిసి ఘోష్ నుంచి నివేదిక ప్రతిని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించనున్నట్లు రాహుల్ బొజ్జా తెలిపారు. రిపోర్ట్ ఓపెన్ చేయలేదు. ఏం పొడిగించలేదు, చూస్తే తెలుస్తుంది. సీఎం గారికి ఇస్తాం, సిఎస్కి ఇస్తాం ఫస్ట్, ఆయన సీఎం గారి దగ్గర.
సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను 5 రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సికింద్రాబాద్ సివిల్ కోర్టు 10వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఇటీవల జరిగిన పరిణామాలపై మరింత సమాచారాన్ని రాబట్టాలంటే డాక్టర్ నమ్రతను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిపై మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. అటు సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితురాలు కళ్యాణి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. ఈ మోసాల్లో కళ్యాణి ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమాల ద్వారా వచ్చిన లాభాల్లో కళ్యాణికి కూడా నమ్రత వాటా ఇచ్చినట్లు తేల్చారు. వైజాగ్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో 2012లో ఏఎన్ఎంగా చేరిన కళ్యాణి డాక్టర్ నమ్రత 2020లో వైజాగ్ బ్రాంచ్కి మేనేజర్ను చేశారు. ఆనాటి నుంచి సృష్టి ఫెర్టిలిటీలో విశ్వాసంగా పనిచేసినందుకు కళ్యాణికి భారీ విల్లాను బహుమతిగా ఇచ్చినట్లు కళ్యాణి రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతుల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఐటీ, డేటా సైన్స్ కోర్సులకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. 3వ విడత కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు. వర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ యాదగిరిరావుతో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి చూద్దాం. నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విద్యావంతుల కళ నెరవేరింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూనివర్సిటీ విసి యాదగిరిరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దశాబ్దాల తర్వాత ఏళ్ళుగా ప్రతిపాదన తర్వాత కూడా ఇప్పుడు ఇటీవల ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసింది. ఎలా అనిపిస్తుంది? సంతోషకరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇది దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదనలు గత ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించిన కరస్పాండెన్స్ కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవలి కాలంలో 2024 అక్టోబర్ నుండి నవంబర్ నుండి దాదాపు నేను చార్జ్ తీసుకున్న ప్రారంభం నుండి ఇంజనీరింగ్ కళాశాల ప్రయత్నాలు అనేటువంటి ముమ్మరంగా చేయడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ కళాశాల సాధనలో చాలామంది ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, పాత్రికేయ మిత్రులు ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన ఆవశ్యకతకు సంబంధించి అనేక రకాలైనటువంటి శీర్షికలు విరివిగా ప్రచురించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను ఎంతో సహృదయంతోనే స్పందించి ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడు ప్రవేశాలు ప్రారంభమవుతాయి? ఎన్ని కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఉంటాయి? మనకు వచ్చినటువంటి జియోలో 4 కోర్సులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 4 ప్రోగ్రాంలు కూడా కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రాంలే. ఒకటి కంప్యూటర్ సైన్స్ కోర్సు, ఇంకొకటి కంప్యూటర్ సైన్స్ డేటాబేసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 4 కోర్సెస్ మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్క కోర్సులో ఇంటేకు 60 మంది విద్యార్థులు, 4 కలిపి సుమారు 240 మంది విద్యార్థులను మనము ఇంటేక్ కింద తీసుకోవచ్చు. మొత్తం ఈ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉంటాయి? ఈ ప్రవేశాలకు సంబంధించి నిబంధనలు అంటే అన్ని విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలకు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో అలాంటి నియమ నిబంధనలకు లోబడే మన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల కూడా కొనసాగుతుంది. ఇప్పటికే యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాల ద్వారా మళ్ళీ ఇంకా కొత్తగా హాస్టల్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇంకా అనేక సౌకర్యాలు కూడా సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు హాస్టల్ సమస్య ఈ మధ్యకాలంలో ఆ సమస్య తొలగిపోవచ్చు. ఎందుకంటే రూసాది 12 కోట్ల హాస్టలు ఈ మధ్యకాలంలో దాన్ని ఇనాగరేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. మనకు రూసా ఫండ్స్ కింద 12 కోట్ల రూపాయలతోటి ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ స్టూడెంట్స్కు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ వారం రోజుల్లో దాన్ని మనము ఇనాగరేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ ట్రైబల్ ఫండ్ కింద ఎస్టీ హాస్టల్స్ 2 మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్ కూడా వచ్చింది.
గత 14 సంవత్సరాల తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విశ్వవిద్యాలయాలకు ప్రత్యేకంగా డెవలప్మెంట్ గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి 35 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ గ్రాంట్ ఈ ఎకనామిక్ ఇయర్లో మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఉన్నటువంటి ప్రభుత్వం అందించినటువంటి ఆర్థిక సహాయంతో ఇక్కడ అన్నింటినీ సమస్యలను అధిగమించవచ్చు అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. మిగతావి కాకుండా కేవలం ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి నిర్వహణకు నిధులు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించేందుకు మీరు ఎలాంటి కృషి చేస్తారు? ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా మేము ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా 1-2 క్యాబినెట్ మీటింగుల్లో దానిపైన పూర్తి సవివరంగా చర్చ జరిపి మంజూరు జరుగుతాయి అని నేను అనుకుంటున్నాను. చివరగా ఈ నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీలో ఇవాళ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత విద్యార్థి లోకానికి ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందంటారు? ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం మొత్తం పాత నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో 2 జిల్లాలలో కూడా అంటే దాదాపు ఇప్పుడు విభజన జరిగిన తర్వాత 5-6 జిల్లాలు కావచ్చు బహుశా. ఈ జిల్లాలలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇక్కడ చాలామంది విద్యార్థులు పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే అధిక సంఖ్యలో ఇక్కడ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. వాళ్లకు నేను ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కల్పించిందని నేను భావిస్తున్నాను. ఇది మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం ఆనందంగా ఉందని చెప్పేసి తెలంగాణ వర్సిటీ వీసీ అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఆ తరగతులు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పేసి ఆయన అంటున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్స్ ఎక్స్పోకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆగస్టు 1 నుంచి 3 రోజుల పాటు నారాయణగూడ పద్మశాలి భవన్లో చేనేత ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించిన కరపత్రాన్ని పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ పద్మశాలి మహిళా అధ్యక్షురాలు గుంటుక రూపం కలిసి ఆవిష్కరించారు. చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభిస్తారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాలపైన ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి వాటిని ధరించాలని కోరారు. భారత్పై అమెరికా 25% టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ఈ ఏడాది అక్టోబరు, నవంబర్ కల్లా తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో అమెరికాతో మార్చి నెల నుంచి భారత్ చర్చలు జరుపుతోందని గోయల్ తెలిపారు. ఏప్రిల్ 5న భారత్పై 10% ప్రాథమిక సుంకాలు ప్రకటించిన అమెరికా మొత్తం 26% టారిఫ్లను విధిస్తామని తెలిపినట్లు చెప్పారు. అయితే ఆ నిర్ణయాన్ని ట్రంప్ 90 రోజులు వాయిదా వేశారని గోయల్ వివరించారు. తర్వాత ఆగస్టు 1 వరకు పెంచారని గుర్తు చేశారు. తాజాగా విధించిన 25% టారిఫ్లపై అందరితో చర్చించి ముందుకు వెళతామని గోయల్ వివరించారు. భారత్ దశాబ్ద కాలంలోనే బలహీనమైన ఆర్థిక వ్యవస్థల నుంచి బయటకు వచ్చి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని కేంద్ర మంత్రి తెలిపారు. వికసిత భారత్ 2047 లక్ష్యాలు అందుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. हालिया घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है. वाणिज्य एवं उद्योग मंत्रालय निर्यातकों और उद्योग सहित सभी हितधारकों से संवाद कर इस विषय पर उनके आकलन की जानकारी ले रहा है. सरकार हमारे किसानों, श्रमिकों, एंटरप्रेन्योर्स, उद्यमी, निर्यातकों, सूक्ष्म, लघु और मध्यम उद्योगों और उद्योग जगत के सभी हितधारकों के कल्याण की रक्षा और संवर्धन को सर्वोच्च महत्व देती है. हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे.